అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇది భోగి మరియు సంక్రాంతి రోజు కలిపి తీసిన వీడియో అండి. 2 వీడియోలు ఒకే వీడియోగా పోస్ట్ చేస్తున్నాను. ఏదైనా పండగ అంటే పల్లెటూరుల్లో లేదా చిన్న చిన్న సిటీల్లోనే బాగా కనిపిస్తుందండి. ఇంత పెద్ద పెద్ద సిటీల్లో పండగ వాతావరణం అసలు ఏ కొసానా కనిపించదు. సంక్రాంతి పండగ అంటే పిల్లలకి వారం ముందు నుంచి హడావిడి ఉంటుంది. చక్కగా అమ్మమ్మల ఇంటికి, నాన్నమ్మల ఇంటికి అందరూ వెళ్తూ ఉంటారు. భోగి పండగ కోసం భోగి పిడికలన్నీ చేసి పెట్టుకుంటారు. సంక్రాంతి పండగ రోజు అందరూ కలిపి చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా. కానీ మాకు ఈ సంవత్సరం అవేవీ లేవు. మా బాబుకి స్కూల్ ఉంది, మా సార్కి ఆఫీస్ ఉంది. భోగి రోజు పొద్దున్నే నేను లేవకముందే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను లేచి కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ అది తుడిచేసి నా కోసం టీ పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్కి ఓన్లీ క్రిస్మస్కి క్లయింట్ హాలిడేస్ తప్ప ఇంకే హాలిడేస్ ఉండవండి. మన పండగలంటే అస్సలు ఇవ్వరు. కావాలంటే లీవ్ పెట్టుకోవచ్చు, కానీ సంక్రాంతికి చాలామంది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కదా. టీంలో అందరికీ ఒకేసారి లీవ్ అంటే కుదరదు కదండి. అందుకే మా హస్బెండ్ కూడా ఎప్పుడూ లీవ్ తీసుకోరు. సంక్రాంతికి మేము ఎప్పుడూ ఇక్కడే ఉంటాము. ఇదే భోగి పండగకి ఊర్లో ఉంటే నైట్ 1 or 2 o'clockకే మంటలు వేసేస్తారండి. అవి నెక్స్ట్ డే నైట్ వరకు కాలుతూనే ఉంటాయి. అసలు ఆ మంటలు చూడడానికే నిద్రపోకుండా మేల్కొని ఉండేవాళ్ళం. పొద్దున్నే 4-5 గంటలకి అమ్మ లేపి చక్కగా నలుగది పెట్టి నువ్వుల నూనె రాసి స్నానం అది చేపించేది మా అన్నయ్యకి మాకు. ఏదైనా చిన్నప్పుడు రోజులు మళ్ళీ వెనక్కి రావండి. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పెద్ద పెద్ద దండలు భోగి పిడకలు చేసి తీసుకొని వెళ్ళి వేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అలాంటివి ఏమీ లేవు. హెయిర్కి ఆయిల్ పెడతాం రమ్మంటేనే తల అడ్డంగా ఊపుతారు. చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి ఎన్ని తెలుసో. భోగి ముందు రోజే మేము షాపింగ్ చేసుకొని వచ్చాము. ఆ ప్యాకెట్స్ కూడా నేను అక్కడే ఉంచేసాను. తీయటానికైతే అసలు కుదరలేదు నైట్. మా హస్బెండ్ కొత్త బట్టలు వేసుకొని వెళ్ళారేమో అని చూస్తున్నాను, కానీ పాపం ఆయన వేసుకోలేదు. హడావిడిగానే వెళ్ళిపోయారు. అంటే క్యాబ్ వచ్చేసిందంట, టైం అయిపోయిందని ఇంకా నార్మల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళిపోయాను అని చెప్పారు. మేము ఉండే ఏరియాలో అయితే అసలు పండగ వాతావరణమే లేదండి. ఎక్కడైనా భోగి మంటలు వేశారేమో అని చెప్పి పైకి వెళ్ళి చూసా. ఒక్కరంటే ఒక్కరు కూడా వేయలేదు. ఒక్కరు కూడా బయటికి రాలేదు. చక్కగా అందరూ రెడీ అయ్యి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే చుట్టూ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా, అక్కడ పని చేసే వాళ్ళు కూడా వచ్చి పని చేసుకుంటున్నారనమాట. తెల్లవారుజామునే వచ్చేస్తున్నారు. వీళ్ళకి పండగలు లేవేమో, అసలు సెలవులు తీసుకోరేమో అనుకున్నాను నేనైతే. నైట్ షాపింగ్ నుంచి వచ్చాక ఇంకేమీ చేయబుద్ధి కాలేదండి. తినేసి ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళి పడుకుని పోయాం. ఇంకా పొద్దున్నే లేచి అవన్నీ సర్దుకొని బాబు కోసమని బాదం వలిచి పెడుతున్నాను అనమాట. బాబు తొందరగా లేస్తే నేను నువ్వుల నూనె అది రాసి నలుగది పెట్టి స్నానం చేపిద్దాం అనుకున్నాను. బట్ బాబు కూడా లేటుగానే లేచాడండి. స్కూల్ ఉంది కాబట్టి కొంచెం హడావిడిగానే జరిగింది అంతా. నార్మల్గా ఆయిల్ రాసి స్నానం చేపించేశాను. నేను బాదం వలుస్తుండగానే బాబు నిద్ర లేచాడు. ఇంకా తనకి వాటర్ ఇచ్చేసి, అంటే హాట్ వాటర్ ఇస్తాను పొద్దున్న లేవగానే. తనకి వాటర్ ఇచ్చేసి కొంచెం ఆయిల్ రాద్దామని ఆయిల్ తీసుకొచ్చి హెయిర్కి రాశాను. అస్సలు ఆయిల్ పెట్టుకోడండి. టీవీ పెట్టి ఆయిల్ రాస్తున్నాను అనమాట. ఆయిల్ రాస్తానంటే తల అడ్డంగా ఊపుతాడు. వద్దని చెప్పి పారిపోతాడు. మన తెలుగు పండగల్లో ప్రతి పండగకి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటూనే ఉంటుందండి. ఈ భోగి పండగ రోజు నువ్వుల నూనె రాసుకోవటం వల్ల ఎముకలు అవి గట్టిపడతాయని అంటారు. అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లెడాకులు అవి వేసుకొని స్నానం చేస్తారు భోగి పండగ రోజు. ఇలా చేయటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని, దిష్టి తగలదని అంటూ ఉంటారనమాట. బాబుకి ఆయిల్ రాసేసి వాడి కోసం అని చెప్పి ఇడ్లీ పెట్టేస్తున్నాను. అంటే మా ఇద్దరికి ఒకేసారి పెట్టేస్తానండి. ఈలోగా తన్ని స్నానం చేపించి తీసుకొస్తాను అనమాట. ఇడ్లీ అయిపోతుంది ఈలోగా. ఇక్కడ వాళ్ళు స్కూల్స్కి, ఆఫీసులకి క్రిస్మస్కి సెలవులు ఇస్తారు, కానీ మన పండగలకి ఎందుకు ఇవ్వరో అర్థం కాదు. బాబుకి అయితే ఒక్క సంక్రాంతి రోజే ఇచ్చారు సెలవు. మా హస్బెండ్కి అది కూడా లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు దయతలిచి ఆ రోజు సంక్రాంతి రోజు మాత్రం. క్రిస్మస్కి మాత్రం 10 రోజులు సెలవులు ఇచ్చారు. ఎందుకో అర్థం కాదు. ఒక్కరోజు పండగకి 10 రోజులు ఎందుకు ఇచ్చారో మరి. 3 రోజుల పండగకేమో ఒక్కరోజు ఇచ్చారు. చాలా ఫన్నీగా ఉంది కదా.
సో నెక్స్ట్ బాబుకి స్నానం చేపించేసి కొత్త బట్టలకి పసుపు పెడుతున్నాననమాట. ఇలా ఎందుకు చేస్తారో మీకు ఎవరికైనా తెలుసా? తనకి బట్టలు వేసేసి ఇంకా స్కూల్లో డ్రాప్ చేయడానికని వెళ్తున్నాను. నెక్స్ట్ ఏమో ఇది ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక రేగిపళ్ళు తీసుకురమ్మని చెప్పాను. రేగిపళ్ళు కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి, అస్సలు బాగాలేదు. ఆ ఉన్నవే కాయలు లాంటివి తీసుకొచ్చారు పాపం. వాటికి కూడా ఫుల్ డిమాండ్ అండి, చాలా కాస్ట్ ఉన్నాయి. సో రేగిపళ్ళలో అయితే ఎలా పోస్తారంటే ఫస్ట్ రేగిపళ్ళు బంతి పువ్వులు వేసుకుంటారు. మామూలుగా బంతి పువ్వులు రెక్కలు, మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు, చిల్లర నాణేలు, చెరుకు గడలు అంటే చిన్న చిన్న ముక్కలు కోసి వేస్తారు. కొంతమంది శనగలు వేస్తారు, మరమరాలు ఉంటాయి కదా అవి వేస్తారు, చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కలిపి మనం ఎలా వేయాలనుకుంటే అలా అన్నీ కలిపి పిల్లవాడి తల మీద చుట్టూ 3 సార్లు తిప్పి వేస్తారనమాట. ఇది కొంతమంది 5 సంవత్సరాల లోపు పిల్లలకి చేస్తారు, కొంతమంది 10 సంవత్సరాల లోపు పిల్లలకు ఉండే వరకు కూడా చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే పిల్లలకి దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా పోతాయని చెప్పి అంటూ ఉంటారు. ఊర్లో అయితే చక్కగా అందరి పెద్దవాళ్ళని పిలిచి పేరెంట్కానికి పిలిచి తాంబూలం అది ఇచ్చి పంపిస్తారు, అందరితో ఆశీర్వాదం ఇప్పిస్తారనమాట. ఇలా అందరూ చుట్టూ తిప్పి భోగిపళ్ళు పిల్లవాడి పైనుంచి కిందకు పోస్తారు. ఈ భోగిపళ్ళు పోయడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెప్తారండి. అంటే రేగుపండు సూర్యుడి ఆకారంలో ఉంటుంది కాబట్టి సో దీన్ని అర్కఫలము అని కూడా అంటారంట. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం పిల్లలకు ఉంటుందని భావిస్తారు. ఇంకొకటి దీనికి బదిరీ ఫలము అని కూడా పేరు ఉందంట. సో దీన్ని విష్ణుమూర్తి స్వరూపంగా కూడా భావిస్తారు. బదిరీ వనములో నరనారాయణులు శివుని కోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సు చేస్తారంట. అప్పుడు దేవతలందరూ ఈ బదిరీ ఫలము అంటే ఈ రేగుపళ్ళని వాళ్ళ మీద పోస్తూ ఉంటారంట. సో అలా కూడా చెప్తారు. నెక్స్ట్ సైంటిఫిక్గా ఏమంటారు అంటే పిల్లల తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, సో ఇలా రేగుపళ్ళు ద్వారా పోయటం వల్ల అవి ఆ బ్రహ్మరంధ్రానికి తగిలి అవి యాక్టివ్ అవుతాయని, దానివల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని అంటారు. ఇవి నాకు తెలిసిన కొన్నేనండి, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. సో మా భోగి పండుగ అయితే అలా అయింది. మా ఇద్దరమే జస్ట్ పిల్లోడికి అలా తిప్పి పోసేసాము. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే చుట్టుపక్కల వాళ్ళు పిలిచాను, కానీ ఇక్కడ ఈ ఇంటికి వచ్చాక నాకు ఎవరూ తెలియలేదు, అందుకే నేను పిలవలేకపోయాను. నెక్స్ట్ సంక్రాంతి రోజండి, ఇదైతే మాకు మరీ ఘోరంగా జరిగింది. పొద్దున్నే బాబుకి ఫీవర్ వచ్చేసిందనమాట, ఎందుకో తెలియదు. నైట్ అంతా బాగానే ఉన్నాడు, పొద్దున్నే లేచాక కాస్త ఫీవర్ వచ్చింది వాడికి. ఇంకా మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా, వాళ్ళిద్దరు పనులు అయ్యి నేను స్నానం చేసి వచ్చి పూజ చేసుకుందాం అనేసరికి చాలా లేట్ అయిపోయింది. నైటే ముగ్గు పెడదాం అనుకున్నాను, అంటే కలర్స్తో వేద్దాం అనుకున్నా. మా హస్బెండ్ పోతుంది, పైకి వెళ్ళే వాళ్ళు తొక్కేస్తారు, వద్దు పొద్దున్నే వేసుకో అన్నారు. పొద్దున్నే వేయడానికి నాకు అస్సలు కుదరలేదు, అందుకే జస్ట్ ముగ్గు వేసేసి వదిలేశాను. కలర్స్ వేసే టైం కూడా లేదు. అప్పటికే 11 అయిపోయిందండి, చాలా హడావిడిగా చేశా. గుమ్మానికి ఫస్ట్ పూజించేసుకొని తర్వాత బయట ముగ్గు పెట్టేశాను. నెక్స్ట్ ప్రసాదంగా కొంచెం పరమాన్నం చేశానన్నమాట, బెల్లం పరమాన్నం చేశాను. ఇంకే నేనేం చేయలేదండి, ఎలాగో మా అత్తగారు వాళ్ళు సంక్రాంతి పండగ చేసి పెడతారు, అంటే పెద్దలకి పెడతారు కదా, అది వాళ్ళు మా అత్తగారు వాళ్ళు చేసి పెడతారు కాబట్టి మేము ఇంకా ఊరికే దండం పెట్టుకోవడమే దేవుడికి. ఊరికే ఏదో పండు అది ఎప్పుడు పెట్టేదే కదా అని చెప్పి జస్ట్ పరమాన్నం వరకు చేసి దేవుడికి దీపం పెట్టుకున్నాను. ఇదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు నేను ఇంట్లోనే ఉండేదాన్ని కాదు, ఓన్లీ భోజనంకి మాత్రమే ఇంటికి వచ్చేదాన్ని. ఫ్రెండ్స్ అందరం ఎప్పుడో కలుస్తాం కదా, అందరం కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అసలు టైమే తెలిసేది కాదు, 3 days అలానే గడిచిపోయేవి. ఇంకా లంచ్లో పులిగోర చేశాను అనమాట, అంటే ప్రీమిక్స్ ఉంది నా దగ్గర, దాంతోనే జస్ట్ కలిపేశాను. ఇంకా వండే టైం కూడా లేదు, అప్పటికే 1 అయిపోయింది. బాబుకి ఫీవర్ అని చెప్పాను కదా, సిరప్ వేస్తే నిద్రపోయాడు. తను తర్వాత లేచాక తిన్నాడు, జస్ట్ మా ఇద్దరి కోసం చేసుకొని మేము తినేసాము. ఇది మొన్న నేను ఎగ్జిబిషన్కి వెళ్ళా అని చెప్పాను కదండి, అక్కడ తీసుకున్న పులిగోర ప్రీమిక్స్ అనమాట. ఇలాంటి ప్రీమిక్స్ ఉంటే ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతాయి, అంటే హడావిడిగా ఉండే టైంలో జస్ట్ తాలింపు వేసుకొని మనకి సరిపడా అన్నం కలిపేసుకుంటే సరిపోతుంది.
ఈ సంక్రాంతితో మీకు మీ కుటుంబానికి కొత్త ఆనందాలు భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ మీ అందరూ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేశారని బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నా. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.